ఈరోజు నేను మాట్లాడే అంశాలన్నీ గూడా ఒకే పాయింట్‌ని రిలేట్ చేసి ఉంటాయి. ఈ షార్ట్ వీడియోస్ అన్ని వేరు వేరుగా వచ్చినా గూడా దాని మెయిన్ థీమ్ ఏదైతే ఉంటదో దాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా వాటిని గూడా అర్థం చేసుకుంటూ ఎళ్ళాలి. సమస్య పరిష్కారానికంటే ముందు సమస్యను అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. అలా అర్థం చేసుకోవాలంటే సమస్య యొక్క రూట్స్‌లోకెళ్ళడం అనేది అవసరమైతది. దాని గురించి ఒక స్టోరీ. ఇది నేను చాలా చిన్నప్పుడు చదివిన. సండే పేపర్ వస్తుండే ఇంటికి. సండే బుక్‌లో అది ఈనాడో మరి ఏదో తెలియదు నాకు. మావో సేటుంగ్, చైనా విప్లవకారుడు, రెడ్ ఆర్మీ ఫౌండర్. మావో సేటుంగ్ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ప్లాంటేషన్ అంటే ఆమెకు ఇంట్రెస్ట్ ఉండేది. మొక్కల్ని పెంచుకునేదామె. వాటికి చాలా బాగా కేర్ టేకింగ్ చేసేదామె. ప్రతిదీ టైంకి వాటర్ పెట్టడం గానీ, వాటికి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇవ్వడం, అది ఎరువులవ్వచ్చు, మందులవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలా టైం టు టైం మెయింటైన్ చేస్తుండే ఆమె. ఒకసారి ఆమె చాలా సీరియస్ ఇల్ హెల్త్ అవుతది. ఆ ప్రాసెస్‌లో ఆమె హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతది. అప్పుడు ఆమె బెంగంతా మొక్కల పైన ఉంటది. అమ్మ ఎందుకు అంత దిగులుగా కనిపిస్తున్నావు? ఏంటిది విషయం అనంటే, మావో ఇంటి దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి గదా! నేను ఇప్పుడు హాస్పిటల్‌లో ఉండాల్సొస్తే వాటి బాగోగులు ఎవరు చూసుకుంటారు అనేది నా దిగులు అని చెప్తదామె. దానికి మావో సేటుంగ్ చెప్తాడు, "నువ్వేం కంగారు పడకమ్మా, దాని గురించి ఆలోచించకు. నేనున్నా గదా! వాటి బాగోగులు నేను చూసుకుంటాను వచ్చేంత వరకు" అని చెప్తాడు ఆమెకు. ఆ ప్రాసెస్‌లా ఆమె హాస్పిటల్‌లో అడ్మిట్ అయితది. ఆమె ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంటది. మావో సేటుంగ్ అప్పుడప్పుడు ఆమెను వెళ్తూ కలుస్తూ ఉంటాడు. తర్వాత ఇంటికొస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్‌లో ఈయన మొక్కలను కేర్ టేకింగ్ చేస్తుంటాడు ఆయనకు తెలిసిన విధంగా. అయితే మావో సేటుంగ్ ఆ విధంగా కేర్ టేకింగ్ చేస్తుంటాడు. కొంతకాలానికి వాళ్ళ అమ్మగారు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఆమె మళ్ళీ రికవరీ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బాగయిన తర్వాత హెల్త్ కుదుట పడ్డ తర్వాత ఇంటికొస్తది. ఇంటికొచ్చిన తర్వాత ఆ మొక్కలను చూసి ఆమె చాలా షాక్, దిగ్భ్రాంతికి లోనయితదామె. "మావో ఎక్కడున్నావు? కమ్ హియర్" అంటదామె. "వాట్ మామ్? వాట్ హ్యాపెండ్?" అంటాడాయన. "అరే నీకేం చెప్పినా నువ్వేం చేసినావు? మొక్కలకు నువ్వు వాటర్ టైమ్ టు టైమ్ ఇవ్వమని చెప్పినా గదా! వాటిని నేనొచ్చేంత వరకు రక్షించుకోమని చెప్పినా గదా! నువ్వు చేసిందేంటి మావో?" అని అడుగుతదామె. అందుకు మావో, "నన్నేం చేయమంటావమ్మా? నేను రాత్రనక, పగలనక కంటికి నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా వాటి బాగోగులు చూసుకోవడమే నా పనిగా, నా లక్ష్యంగా, నా ధ్యేయంగా పెట్టుకొని నేను వాటిని కేర్ టేకింగ్ చేసినప్పటికీ అవి ఆ విధంగా వాడిపోయినాయమ్మా. అవన్నీ వాడిపోయి ఉంటాయి యాక్చువల్లీ." ఆమె చూసి అదే షాక్ అయితది. దానికి "నువ్వు రాత్రనక, పగలనక అంత కేర్ టేక్ చేస్తే ఇవి ఎందుకట్లా వాడిపోయినాయి? చూస్తే వాటికి దాదాపు నేను పోయినప్పటి నుంచి 1 వీక్ నుంచి వాటికి వాటరే సరిగ్గా పెట్టినట్టు లేదు" అని అంటదామె. "వాటర్ పెట్టకపోవడం ఏంటమ్మా? నేను బకెట్‌లో వాటర్ తీసుకొని ప్రతి కొమ్మకు, ప్రతి ఆకుకు, ప్రతి ప్లాంట్‌కి ఆ విధంగానే నేను వాటర్‌ని అందించిన" అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ నవ్వాలో ఏడవాలో అర్థం గాక, "మావో మొక్కకు నీళ్ళు అందించడం అంటే కొమ్మకో, లేకపోతే ఆకులకో, లేకపోతే దాని కాండం పైనో నీళ్ళు చల్లడం గాదు బాబు. మొక్క మొదలుకి వాటర్ ఇస్తే అది వేళ్ళల్లోకి వెళ్ళి అక్కడి నుంచి అది టోటల్ ప్లాంట్‌కి సర్క్యులేట్ చేసుకుంటది. నువ్వు ఇయ్యాల్సింది వాటరు మొక్క యొక్క మొదల్లో ఇవ్వాలి" అని చెప్తదామె. ఆ స్టోరీ యొక్క ఇంపాక్ట్ మావో పైన చాలా చూపిస్తది. ఓహో! మొక్కకు వేళ్ళకు వాటర్ అందిస్తే అది టోటల్ ట్రీ అంతా సర్క్యులేట్ చేసుకొని అది ఆ విధంగా హెల్తీగా ఉంటదా? అంటే సమస్య ఎక్కడొచ్చింది? దానికి వాటర్ అనేది దాని రూట్స్‌లో ఇవ్వకపోవడం వల్ల వచ్చింది. అది ఆయన లోపల ఒక బీజం పడతది మైండ్‌లో. ఏదైనా సరే సమస్యకు పరిష్కారం అనేది దాని రూట్స్‌లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి సొల్యూషన్ అనేది తీసుకురావాలి. లేదనంటే మనం పైన పైన మెరుగులు చేస్తుంటాం. మనం రంగులు, హంగులు, ఆర్భాటాలు వాటిలో చేస్తే అదేం పెద్ద డిఫరెన్స్ చూపియదు. ఆ టైంకి అది పచ్చగా కనిపిస్తది.
కొమ్మలకు దానికి వాటర్ అప్లై చేస్తాయి, కానీ అది దీర్ఘకాలికంగా వాడిపోతుంది. ఇంకో దగ్గర ఓషో ఏమంటాడంటే, సమస్యకు కదం కన్నేసే పైలే సమస్యకు ఢూండో. నీకు సమస్య ఎక్కడుంది, అది ఎందుకు వచ్చింది అనేది నీకు అర్థమే కాకపోతే, నాకు సమస్య వచ్చింది అని ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు. మొట్టమొదట సమస్య ఎక్కడుంది, అది ఎందుకోసం వచ్చింది, పहले సమస్యకు పహచానో, సమస్యకు ढूंढो, సమస్యకు समझो, సమస్యకు समझने में 50% సమస్య का పరిష్కార్ హో జాయేగా, మిల్ జాయేగా అంటాడు ఆయన. అంటే మనకు యాక్చువల్లీ సమస్య ఏందనేది మనం చూడము, ఎంతసేపు వరి అవుతుంటాం. అయ్యో ఇట్లా అయిపోయాయి కదా, ఈ సమస్య వచ్చింది కదా, దీన్ని ఎట్లా చేద్దాం. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఎందుకోసం వచ్చింది, దానికి గల కారణాలు ఏంటిది. మన యొక్క స్వయంకృత అపరాధాలు ఏమైనా ఉన్నాయా, మనము అది రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సింది, ఇప్పుడు మనం దాన్ని సరిదిద్దుకోగలమా, లేదంటే దానివల్ల ఎంత ఎఫెక్ట్ వస్తుందో మనం తీసుకోగలమా, మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోగలమా, ఈ విధంగా ఆలోచించాల్సి వస్తుంది. అది ఏ సమస్య అయినా సరే. ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూ, ఉత్తరప్రదేశ్లో జిమ్ ట్రైనర్స్ హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళని ట్రాప్ చేసి, తర్వాత వాళ్ళని సెక్స్లోకి లాగి వాటిని వీడియోస్ తీసి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి, వాళ్ళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో వేరే మహిళలను మాకు ఫ్రెండ్షిప్ చేయి, అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకోమని, ఆ విధంగా వాళ్ళ మతంలోకి బలవంతంగా మార్పిడి చేసుకుంటున్నారు అని ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అంటే వీళ్ళ ఆపరేషన్ ఎట్లా ఉందంటే, మొత్తం వీరికి 4 జిమ్స్ ఉన్నాయంట. ఆ జిమ్స్లో ఉండేది మొత్తం ముస్లిం ట్రైనర్సే ఉంటారు. తర్వాత దానిలో కొంతమంది ముస్లిం మహిళల ద్వారా అక్కడికి వచ్చేటువంటి హిందూ మహిళలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ముస్లిం మహిళలు ఆ హిందూ మహిళలను వీళ్ళకు ఫ్రెండ్షిప్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత ఆడ మెల్లగా వాళ్ళతో కన్వర్జేషన్ చేసి సర్టెన్ డ్యూరేషన్లో వాళ్ళని సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకున్న తర్వాత సెక్షువల్గా వాళ్ళతోటి ఆ ప్లెజర్ అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నేను వాటిని బయట పెడతా, మీ బంధువులకు, రిలేటివ్స్కి, లేదంటే మీ ఫ్రెండ్స్కి పంపిస్తా, అట్లా వైరల్ చేస్తా, లేదంటే డబ్బులు ఇంత ఇవ్వు, ఉన్నంత వరకు ఇస్తారు వాళ్ళు. ఇవ్వలేని పరిస్థితుల్లో నీలాగానే ఇంకొక 2-3 అమ్మాయిలని మాకు సెట్ చేయి, మళ్ళీ వాళ్ళతో ఇదే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళను మత మార్పిడి. ఈ విధంగా వాళ్ళు ఒక రాకెట్ రన్ చేస్తున్నారు అని చెప్పేసి వచ్చింది. రీసెంట్ టైమ్స్లో కూడా హైదరాబాద్లో ఒక జిమ్ వాడు ఎవరో హిందూ మహిళని ఆ విధంగానే వాడు మ్యానిపులేట్ చేసి హరాజ్ చేస్తే ఆమె బజరంగ్ దళాలను తీసుకుపోయి వానికి కోటింగ్ ఇచ్చి మళ్ళీ కేసు కూడా చేశారు. అయితే లేడీస్ జిమ్ అంతకుముందు జనరేషన్లో ఉండేనా, ఇదంతా ఇంటి పనులు ఎవరు వాళ్ళే చేసుకునేటోళ్ళు. సో ఆ విధంగా హెల్తీగా ఉండేటోళ్ళు. తర్వాత యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, ఇంటి పనులతో పాటు వాటిని కూడా చేస్తూ ఆ విధంగా వాళ్ళు హెల్తీగా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ అనేది సింప్లిఫైజ్ అయింది. సో బాడీ మెయింటైన్ చేయాలి అని అంటే జిమ్స్కి వెళ్ళడం అనేది ఒక ఆవశ్యకత లాగా తోస్తుంది అందరికీ. అయితే ఇంకొంతమంది ఏంటంటే జిమ్కి వెళ్ళడానికి వాళ్ళకున్న రీజన్స్ హెల్త్ అనుకోవచ్చు, లేదంటే ఫిగర్ మెయింటైన్ చేయడానికి అయి ఉండొచ్చు, లేదంటే ఇంటి దగ్గర బోర్ వస్తుంది, వెళ్దాం ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా బెస్టే కదా, అంటే ప్యాషన్ కొద్దీ చేస్తుంటారు వీళ్ళు. అయితే ఈ 3 రీజన్స్లో మొట్టమొదటిది హెల్త్ తీసుకుంటే, హెల్త్ కోసమనే జిమ్కి వెళ్ళనవసరం లేదు, బాడీ వెయిట్తోనే 100 ఎక్సర్సైజ్ చేయొచ్చు. నా పాత వీడియోస్లో నేను చాలా వెయిట్ ఉంటే 90+ సంథింగ్ ఉన్నా, ఇప్పుడు 80కి వచ్చిన. నేను నా సెల్ఫ్ ఇంటి దగ్గరనే 6x6 ఏరియాలో ఎన్నో టైప్స్, ఎన్నో వేరియేషన్స్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు. అవన్నీ మనకు యూట్యూబ్లో దొరుకుతాయి. జంపింగ్ జాక్స్ చేయొచ్చు, స్పాట్ జాగింగ్ చేయొచ్చు, పుషప్స్ చేయొచ్చు, స్క్వాట్స్ చేయొచ్చు, అండర్ని క్లాపింగ్ చేయొచ్చు, అబ్డామినల్స్ చేయొచ్చు. 2 డంబెల్స్ ఉంటే దాంతో ఎన్నో ఎక్సర్సైజ్ చేయొచ్చు, బైసిప్స్, ట్రైసిప్స్, చెస్ట్, తర్వాత రైజింగ్, షోల్డర్ రైజింగ్స్, ఇవన్నీ ఎన్నో చేయొచ్చు.
అది ఏంటంటే టైంపాస్కి టైం ఎట్లా దాన్ని పాస్ చేయాలనే దానికోసం వెళ్తుంటారు. ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇన్స్టాగ్రామ్ అన్ని బ్రౌజ్ చేస్తుంటాను, నా పని నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి కదా. జిమ్స్లో అన్ని డబుల్ మీనింగ్స్ షార్ట్స్ వీడియోస్ చేస్తుంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే భార్యాభర్తలు కూడా అయి ఉండొచ్చు. అన్ని ఇట్లాంటివి. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళేది ఏంటిది, ఆ పర్పస్ ఏంటిది, నువ్వు దాన్ని ఎంటర్టైన్మెంట్ కింద చూపిస్తావా? తర్వాత పాయింట్ వచ్చేసి హెల్త్. తర్వాత ఫిగర్ అనే పాయింట్కి వస్తే, ఇప్పుడు బాయ్స్ అందరూ ఫిగర్కే పడిపోతున్నారని అనుకోవద్దు. ఇప్పుడు సాత్వికం ఉంటుంది, ప్రచోదకం ఉంటుంది, భయానకం, 3 కేటగిరీస్ ఉంటారని చెప్పిన నేను. ఇప్పుడు సాత్వికం కొంతమంది గుణాన్ని చూస్తారు, వ్యక్తిత్వాన్ని చూస్తారు, వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకుంటారు, ఆ విధంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు తాజ్మహల్ బాగుంది అని అంటా నేను, కానీ అంత మాత్రానికి ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదంటాడు కదా మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్. తర్వాత అతడి సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, బెంజ్ అందరు బాగుంది అంటారు కానీ అంబాసిడర్ కొనుక్కుంటారు. అంటే ఇక్కడ స్ట్రక్చరు ఫిగర్ కంటే కూడా కంపాటబిలిటీ చూసుకుంటారు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఆ వేలో కనెక్ట్ అయిన వాళ్ళు అదే చూస్తారు, అది కొంతకాలానికి ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి అదేం శాశ్వతం కాదు. అది ఫిగరు అది కొంతమందిని అట్రాక్ట్ చేయొచ్చు, భాషలో కూడా చెప్తారు సేమ్. కాబట్టి అందరూ ఆ స్ట్రక్చర్ అది బాగుందని అనుకుంటారు అంతే, కానీ దాన్ని అందరూ ఓన్ చేసుకోవాలని ఏమనుకోరు. సో అట్లా అందరూ ఆకర్షించబడాలి, అటెన్షన్ ఇవ్వాలి, అది ఒక రకంగా సైకలాజికల్ డిజార్డరే. అది అందరు ఎందుకు ఆకర్షితం కావాలి? నీ పైన ఫోకస్ వస్తే నీకే డిస్టర్బెన్స్ కదా. తర్వాత వచ్చేసి టైం పాస్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఏదో ఇంట్రెస్ట్ కొద్ది ఏదో చేయాలని చేయడం, లేకపోతే ఏదో పక్కింటి వాళ్ళు వెళ్తున్నారని వెళ్ళటం. ఇప్పుడు దాని నుంచి సడన్ రిజల్ట్ కావాలనేది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, నీ యొక్క వృత్తికి కానీ, లేకపోతే నువ్వు చేసేటువంటి నీ పనిలో అది నీకు ఏ రకంగా కూడా అవసరం లేదనిపిస్తే, టైంపాస్ చేయడానికి అదే అవసరం లేదు. వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదా ట్రెడ్మిల్ తీసుకొని ట్రెడ్మిల్ చేసుకోవచ్చు. అన్నిటికీ బెస్ట్ స్కిప్పింగ్. దాంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఇంటి దగ్గరనేమో మనం చెయ్యం, సుల్లు పురాణం బాతకాన్ని కొడతాం, సీరియల్స్ చూస్తూ ఉంటాం, ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఎక్సర్సైజ్ అనేది 10 మందిలో వెళ్ళి చూపించే అవసరం ఉందా? అది మన పర్సనల్. అది ఇంటి దగ్గర మార్నింగ్ ఇప్పుడు మనం స్నానం ఎట్లా చేస్తున్నాం, పళ్ళు ఎట్లా తోముకుంటున్నాం, ఫుడ్ ఎట్లా తింటున్నాం, ఎక్సర్సైజ్ కూడా ఒక హ్యాబిట్ లాగా అయిపోవాలి. అది ఒక డైలీ రొటీన్ లాగా. డైలీ ఒక 30-40 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఒక రోజంతా చెస్ట్ చేసి, పుషప్స్ చేసి, లేకపోతే దానికి సంబంధించి చేసి, ఒక రోజంతా స్క్వాట్ చేయండి, ఒకరోజు లెగ్ రేజింగ్స్, లేకపోతే అబ్డామినల్స్, డైలీ ఏదో ఒకటి. ఒక్క ఎక్సర్సైజ్ని సెట్స్ లాగా చేయాలి. ఒక కౌంట్ పెట్టుకొని, ఆ పెట్టుకున్న 3 సెట్సా 4 సెట్సా, 10-10 4 సెట్స్, లేకపోతే 10-10 6 సెట్స్ అట్లా చేయాలి. చాలా హెవీ అయిపోతుంది అది. ఏ జిమ్ అవసరం లేదు, యాక్చువల్లీ బాడీ వెయిట్తోనే చేయొచ్చు. అక్కడ వెళ్తే ఒక్కొక్క ఆర్టికల్ దగ్గర వెయిట్ చేయాలి, క్యూ, వాడు కలుస్తాడు, వీడు కలుస్తాడు, టైం అంతా వేస్ట్. అదే 30-40 మినిట్స్ ప్రొడక్టివ్గా చేసుకోవచ్చు. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అది ఏ రకంగా అవసరం ఉంది మనకు అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను 6 ప్యాక్ కంపల్సరీ చేయాలి అని అంటే వితౌట్ జిమ్ కూడా చేయొచ్చు. కొద్దిగా జిమ్కి వెళ్తే కొంచెం అన్ని ఆస్పెక్ట్స్లో బాడీ ట్రైన్ అవుతుంది కాబట్టి బాడీ తొందరగా లీన్ అయ్యి అబ్డామినల్ మజిల్ బయట రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎంతవరకు అవసరం ఉంది మనకు, మనం చేసే పనికి అది ఎంత దోహదం చేస్తుంది సక్సెస్ఫుల్ అవ్వడానికి, అట్లా చూసుకోవాలి. తర్వాత పాయింట్, కొంతమంది అంకుల్స్ ఉపసంచిలాగా పొట్టలు ఉంటాయి, వైఫ్లను మాత్రం జిమ్కి తోలిస్తారు. వీడేమో వాకింగ్ చేయడు, ఎక్సర్సైజు చేయడు, ఏదో కనీసం బైసిప్స్ కూడా కొట్టాడు, ప్రాణాయామం చేయడు, పిల్లల్ని మాత్రం జిమ్కి పంపిస్తారు. మీ యొక్క ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్లో, పార్ట్నర్ యొక్క ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్లో పార్ట్ కాలేకపోతే గ్యాప్ వస్తుంది, దాంట్లో 100% వస్తుంది. ఇప్పుడు జిమ్ కానీ లేదంటే వాకింగ్ కానీ పార్ట్నర్స్ ఇద్దరు కపుల్ అని అందుకే అన్నారు కదా. ఆమెను పంపించేసి పొద్దు కింద పడుకోండి, 9-10 గంటలకు లేచి ఏదో హడావిడిగా జిమ్కి రెడీ అయ్యి పనికి వెళ్తే ఆయన దగ్గర ఏం ఫిట్నెస్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళేమో జిమ్ చేసి వీళ్ళు ఫిట్గా అవుతుంటారు. యాక్చువల్లీ వీళ్ళ లోపల డిజైర్స్ అనేటివి వైల్డ్గా అయిపోతుంటాయి. వాళ్ళు అప్పుడు కొత్తగా హ్యాండ్ చేస్తుంటారు. ఇవన్నీ చేసినాం కాబట్టి తెలుసు, చేసేటోళ్ళకి కూడా తెలిసేది. అప్పుడు డైట్లో డిఫరెన్స్ వస్తుంది, ఫిజిక్లో డిఫరెన్స్ వస్తుంది. బాడీ ఎప్పుడైతే హెల్తీగా ఒక ఫిట్గా అవుతుందో ఆ ప్రాసెస్లో ఇవన్నీ డిజైర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడనే మనకి పొటెన్షియల్ ఉండదు, అప్పుడు ఇవన్నీ ట్రాప్స్లో పడడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ట్రైనర్స్ వాళ్ళందరూ ఆ సప్లిమెంట్స్ తీసుకొని, ఆ స్టెరాయిడ్స్ అవి వాడి బాడీ
యాక్చువల్లీ అది కనిపిస్తుంటుంది మన బౌన్సర్స్ వాళ్ళని చూస్తుంటాం కదా. కాకపోతే అదే ఫిట్నెస్ అని కూడా అనుకోని అవసరం లేదు. యాక్చువల్లీ బాడీ లీన్గా ఉండి యాక్చువల్ రియల్ ఫిట్నెస్ అంటే ఇప్పుడు ఒకడు వేగంగా పరిగెట్టగలుగుతాడు, ఒకడు ఎక్కువ వెయిట్స్ ఎత్తగలుగుతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో స్కిల్ ఉంటుంది. అయితే హెల్తీగా ఉండి లుక్స్ గుడ్ ఉండి ఒక పనిని ఎక్కువసేపు చేయగలిగే ఎఫిషియన్సీ ఉండటమే ఫిట్నెస్. దానికి బాడీ చూపించి అదే అట్లా దానికి పడిపోయేటోళ్ళు ఆ కేటగిరీ పీపుల్. మెన్నులో అట్లా చూసి పడిపోయేటోళ్ళు ఉంటారు. మెన్నులో నేను అది మళ్ళీ చెప్తా. సో వాళ్ళు అట్లా ఉంటారు. ఇక్కడ ఇంకేమో ఫిట్నెస్ ఉండదు. వీళ్ళు అక్కడ ఎవరికోకొని కనెక్ట్ అవుతాడు. ఏమో మంచి షేప్లోకి వస్తుంటుంది ఫిగర్. ఇక్కడేమో అంకుల్ మొత్తం షేప్ అవుట్ అయి ఉంటాడు. మళ్ళీ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా మెన్కి ఎక్కువనే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు 50 మందివి అశ్లీల వీడియోస్ వాళ్ళ దగ్గర ట్రేస్ అవుట్ అయినాయి. ఇంకా వాళ్ళు ఎక్కువ మందితో చేసి ఉండొచ్చు. అందరూ వీడియోగ్రఫీకి ఒప్పుకోకపోవచ్చు. ఆ జిమ్స్కి ఎవరైతే వెళ్ళారో లేడీస్ ఇప్పుడు హస్బెండ్స్ దాన్ని ఆరాధిస్తుంటారు. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే అదే. దానికి ఏం చేయాలనేది లాస్ట్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు సేమ్ ఇప్పుడు లేడీస్లో వాళ్ళు జస్ట్ ఫిగర్ బాగుంటేనే లేకపోతే వాళ్ళ స్ట్రక్చర్ బాగుంటేనే కనెక్ట్ అయ్యేటోళ్ళు అందరూ అట్లనే కారు. చెప్పినాం కదా, సాత్వికము ప్రచోదకం భయానకం అని. కొంతమంది వ్యక్తిత్వానికి, వాళ్ళ ప్రవర్ధనకు, వాళ్ళ గుణానికి, వాళ్ళ మాట్లాడే తీరుకు, వాళ్ళు ఉండేటువంటి మౌనము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పీస్. ఇప్పుడు నేను సాత్వికంగా ఉంటూనే కోరుకుంటా. బాగుంది అంటాం కానీ లైఫ్ పార్ట్నర్గా చేసుకోం. మనకు పీస్ కావాలి. దాని వెనుక సెక్యూరిటీ చేసుకుంటూ కూడా ఉంటాడు. సో ఇప్పుడు జెంట్స్ విషయానికి వస్తే బాయ్స్ అందరూ కూడా బాగా మజిల్స్ పెంచేసి బాడీలు పెంచేసి లేకపోతే 6 ప్యాక్ చేసేస్తేనే అమ్మాయిలు పడిపోతున్నారు అనుకుంటే అది కూడా అందరూ అట్లా జరగడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా సేమ్ 3 కేటగిరీస్ని లైక్ చేయడానికి అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1, ఇంటెలిజెంట్ పీపుల్ని ఇష్టపడతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఏదైనా సరే ఒక విషయాన్ని వాళ్ళు చూసినటువంటి దృష్టికోణం, వాళ్ళలో ఉన్నటువంటి లోతు అంటే నాలెడ్జ్ పరంగా. తర్వాత వచ్చేసి ఆర్టిస్టిక్గా అంటే ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కానీ లేదనంటే వాడు మ్యూజిషియన్ కావచ్చు, లేకపోతే సింగర్ కావచ్చు, లేదనంటే మంచి పోయిట్ కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి ఫిల్మ్స్ తీసే డైరెక్టర్ కావచ్చు. వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఎవరైనా సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఆయన మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చి చెప్తే ఆయన కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఆయన కూడా లైక్ చేస్తారు. అంటే అందరూ ఒకే డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ సెన్సిబిలిటీస్ని బట్టి ఎంపిక చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయగలుగుతా అనే దాంట్లో నేను మాస్టర్ కావాలి. అంటే ఎవరికి వాళ్ళు ఇట్లా ఇంటెలిజెంట్ పీపుల్ని కూడా లైక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క బ్రెయిన్, వాళ్ళ మైండ్ సెట్ దాన్ని కూడా చూస్తారు. సేమ్ లేడీస్ కూడా ఆపోజిట్లో అట్లా చూస్తారు. అందరూ బాడీకి పడిపోరు. తర్వాత పాయింట్ వచ్చేసి కొంతమంది గుడ్ లుక్స్కి పడతారు. గుడ్ లుక్స్ మీరు అన్నట్టు ఇప్పటిదాకా బాడీ, 6 ప్యాక్ ఇదంతా కొంచెం పైన. ఎందుకంటే ఆమె అందరూ శాశ్వతం కాదు, వీని 6 ప్యాక్ శాశ్వతం కాదు. ఇదంతా టెంపరీ. ఓకే, అట్లా నచ్చుకుంటున్నా వాళ్ళ టేస్ట్, అట్లా కూడా లైక్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇది ఒక్కటే లేదు. తర్వాత పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ బాడీ బిల్డర్స్ గురించి ఓషో ఏమంటాడంటే, हमारे योद्धा पहलवानों जांगले जानवर जैसे हमेशा कसरत करते रहते, शरीर को उतना कष्ट देने से क्या है बुढ़ापे में उन लोगों को अनेक प्रकार बीमारियां अटैक हो जाते हैं అని అంటాడు. అంటే యాక్చువల్లీ బాడీ ఎందుకోసం డిజైన్ చేయబడింది, దాని యొక్క మెకానిజం ఏంటిది, దాని వెనుకున్న సైన్స్ ఏంటిది, అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేది దాన్ని అర్థం చేసుకొని చేయాలి. నువ్వు దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా నువ్వు రకరకాల వెయిట్స్ ఎత్తి నష్టం చేస్తే లాంగ్ రన్లో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తాడు ఓషో. ఓషో చెప్పిందంటే అది మనం అర్థం చేసుకోలేకపోతే ఫాల్ట్ మన దగ్గర ఉంటుంది, కానీ ఆయన చెప్పిన దాంట్లో ఉండదు. ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసి ఫస్ట్ నేను ఏం చెప్పిన, ఇంటెలిజెంట్ నచ్చుతారు, దాంట్లో ఆర్టిస్ట్ వస్తాడు, పోయిట్, ఏ ఫీల్డ్లో అంటే ఒక వృత్తిపరమైనటువంటి నిపుణుడు వాడిగా. ఇంటెలిజెంట్ అంటే అన్నీ వస్తాయి దాంట్లో. ఈ తర్వాత లుక్స్, బాడీ. ఇప్పుడు బాడీ బాగుండి మాట్లాడడానికి రాకపోతే స్టేజ్ మీదకి వెళ్తే ఉనికిపోతారు చాలామంది. 10 మందిలో ఏదైనా మాట్లాడాలంటే బాడీ బిల్డరే, కన్నలు తిరిగిన యోధుడే. ఏదైనా పాట పాడి నలుగురు నవ్వించి మంచిగా మాట్లాడి మెస్మరైజ్ చేయడానికి కూడా రాదు.
జస్ట్ ప్లెయిన్ బాడీ ఏం చేస్తావు, ఎక్కువ కూర్చుంటావు దాని మీద. అంటే అట్లా లైక్ చేయొద్దని కాదు, ఒక్కొక్కరు టేస్ట్గా అట్లా ఉంటుంది. నేను చూస్తుంటా కదా, 6 ప్యాక్ బాడీ షర్ట్ ఇప్పుకొని వచ్చేకల్లా నోరు తెరిస్తే అక్షరం ముక్కు ఉండదు. బాడీ ఏం చేస్తావు, ఎనిమల్ సామానం. ఎద్దు బాగుందిరా, నున్నగా బలంగా ఉంది, దాన్ని నాలుగు కొడతా తీసుకుపోయి. అంటే జస్ట్ ఇంటర్ కోర్స్ అంటే అది కూడా ఎక్కువ చేయడానికి అంతేం ఉండదు. లీన్ బాడీ ఉండి స్పోర్ట్స్ మ్యాన్ లుక్ ఉన్నవాడే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఫ్యాక్ట్ అది. తర్వాత వచ్చేసి మనీ. ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, థర్డ్ పాయింట్లో చెప్తున్నా, నీకు 6 ప్యాక్ ఉంది, గుడ్ లుక్స్ ఉన్నాయి, తర్వాత వేరే దగ్గర 6 కార్స్ ఉన్నాయి, అమ్మాయి లోన్ డేట్ చేస్తారు, వాన్ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 6 ప్యాక్ అంతా వదిలిపెట్టు, ఫస్ట్ వెళ్ళి నువ్వు. తర్వాత వచ్చేసి మనీ. ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, థర్డ్ పాయింట్లో చెప్తున్నా, నీకు 6 ప్యాక్ ఉంది, గుడ్ లుక్స్ ఉన్నాయి, తర్వాత వేరే దగ్గర 6 కార్స్ ఉన్నాయి, అమ్మాయి లోన్ డేట్ చేస్తారు, వాన్ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 6 ప్యాక్ అంతా వదిలిపెట్టు, ఫస్ట్ వెళ్ళి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి అంటాడు ఎలాన్ మస్క్. కాబట్టి మనీకి అట్రాక్ట్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. అంటే లివింగ్ స్టైల్ ఆఫ్ లివింగ్, ఆ మెయింటెనెన్స్ కూడా ఇష్టపడి కనెక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. అట్లనే బిజినెస్ మ్యాన్స్కి చాలా ప్రపోజల్స్ వస్తుంటాయి, ఇట్లా కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందరూ ఇట్లనే ఉండరు, అందరూ అట్లనే ఉండరు. కాబట్టి మనం ఏ దానిలోకి వస్తాం, హెల్తీ ఉండడానికి చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్లీ బాడీ బిల్డింగ్ చేసి నేను ఈ విధంగా చేస్తానంటే అది మన వృత్తికి అది హెల్ప్ అయ్యేటట్టు ఉంటే అంత హెల్త్ బెస్ట్. అది లేదనంటే ఏదో కొద్దిగా ఒక ప్యాషన్ కొద్దీ చేస్తే ఓకే. లేడీస్ అయినా హెల్త్ కోసమే అని అంటే అంత అవసరం లేదు. నువ్వు లేడీ బాడీ బిల్డింగ్ చేసి లేడీస్ నుంచి ఏమైనా కాంప్లీట్ అవుతున్నావా, లేదనంటే ఏదన్నా సినిమా హీరోయినా, లేకపోతే మోడల్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అదేం పెద్ద పనికి రాదు అది. అట్లా వెళ్తే అంత అవసరం. ఇదివరకు ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లో ఈ జిమ్స్ అన్నీ ఇప్పుడు ట్రాపాలు చేయగలిగారు అంటే 4 జిమ్ములు ఉన్నాయి ఆయనకి. జిమ్ములు అందరూ వాళ్ళే పెట్టాలి. ఇదేమన్నా ప్రాచీన చారిత్రక యుగం ఇది. వృత్తిపరమైన కుటుంబం నుంచే పలానా వృత్తి చేపట్టాలనేది. ఎవరైనా జిమ్స్ పెట్టవచ్చు, అందరూ అన్ని రంగాలకు రండి. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి చాలామంది ఒక రకమైన భయాందోళనకు గురవుతారు. ఎక్కడెక్కడ ఆప్షన్ ఉందో అక్కడ పెట్టండి. బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. ఎస్బీఐ వాళ్ళు చాలా మంచి లోన్స్ ఇస్తారు, చాలా మంచి బ్యాంక్ అది. వాళ్ళు ముద్రా లోన్ అని ఇస్తారు, స్టాండప్ ఇండియా అని ఇస్తారు, 100 రకాల లోన్స్ ఇస్తారు వాళ్ళు. మనం కరెక్ట్గా మన యొక్క విశ్వాసాన్ని వాళ్ళకి చూపించగలగాలి. మన ఐడియాలజీ, మన దగ్గర ఉన్న ప్లాన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పెట్టండి జిమ్స్. మంచి ఉద్దేశంతో చేయాలి. జనరల్గా లేడీస్ది మైండ్ సెట్, బయట బాడీ బిల్డర్స్ కానీ 6 ప్యాక్స్ యాప్స్ ఉన్నోళ్ళు కానీ, లేదంటే ఈ మస్కులర్ బాడీ, గుడ్ లుక్స్ అది చూసి వాళ్ళని కోరుకోవడం అనేది తప్పదు. అంటే కొంతమంది గురించి చెప్తున్నా, అందరూ అట్లనే ఉండరు అనేది అందరికీ తెలుసు. అది కొటేషన్ వదిలేద్దాం అది. అయితే ఇప్పుడు వానికి ఫిజిక్ బాగుందని వానికి అట్రాక్ట్ అవ్వడం కాకుండా, ఇప్పుడు ఈమెకు భర్త ఉంటాడు, లేకపోతే లవర్ ఉంటాడు, వాడిని ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ ఎక్కడో రెడీమేడ్గా ఉంది కదా అని దాన్ని ఆశించొద్దు. నీకు ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. టైము, ఎఫర్టు, మనీ, ఇంటెలిజెన్స్ అనేది ఆ విధంగా ఉపయోగించుకోవాలి. ఉన్నదాన్ని రెడీమేడ్గా కావాలి. ఎఫర్టు, మనీ, ఇంటెలిజెన్స్ అనేది ఆ విధంగా ఉపయోగించుకోవాలి. ఉన్నదాన్ని రెడీమేడ్గా కావాలి. ఇప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో ఉంది అని అంటే అట్లాంటి భర్త నాకెందుకు దొరకలేదని అనుకుంటే ఎట్లయితుంది? ఉన్న భర్తతోటి అది చేయించుకోగలగాలి. చెప్తే ఇంటరా అంటే అది మీరు డిస్కస్ చేసుకోవాలి. అది తర్వాత బాయ్స్ తెలుసో తెలియకనో, మంచిగో చెడుకో ఆల్రెడీ ఒకరు కమిట్ అయ్యాం కాబట్టి మన పార్ట్నర్నే మనం ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ విధంగా తనని మార్చుకోగలగాలి. అదే కదా రియల్ మెన్ అంటే. నేను ఎక్కడో చదివిన, మెన్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ తోటి సెక్స్ చేసేటోడు కాదు. రియల్ మెన్ ఎవడంటే ఒకే విమెన్ తోటి 100 స్టైల్స్లో చేయాలి, వాడు రియల్ మెన్ అంటాడు. అది ఎక్కడో చదివినా నేను. దానికి నేను ఒక కామెంట్ కూడా పెట్టిన. కరెక్టే అది. దానివల్ల ఒక ఎమోషనల్ బాండింగ్ వస్తుంది, మంచి అండర్స్టాండింగ్ వస్తుంది, వాళ్ళ మధ్య అన్యోన్యత ఉంటుంది, ఎట్లాంటి సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పిన నేను.
యాక్చువల్ ఏంటంటే మనము బయట ఆశపడవసరం లేదు. ఆ హోటల్‌లో ఫుడ్ బాగుంటది. ఏదో టైంకి తినొచ్చు గానీ, మనం చేసుకోగలగాలి అది. మనకు అవకాశం ఉంది గదా! ఆ బాడీ ఉంటే నాకు నచ్చుతుందంటే, ఆ బాడీని నీ పార్ట్నర్ లోపల చేసుకోవాలి నువ్వు. నాకు అట్లా ఫిగర్ ఉంటే నచ్చుతుందంటే, ఆమె లోపల చేసుకోవాలి మనం. మందిని ఆశిస్తే ఎట్లయితది? అది ధర్మంగా శాస్త్రపరంగా గూడా ధర్మం గాదు. సొసైటీ గూడా ఒప్పుకోదది. నెక్స్ట్ పాయింట్. వ్యాపారము, ఉద్యోగము, లేదంటే ఇట్లాంటి వినోదము, లేకపోతే జిమ్స్, వీటి ముసుగులో పర్టిక్యులర్‌గా ఎనీ కమ్యూనిటీని ఆ విధంగా టార్గెట్ చేసి, అమాయకులైన వాళ్ళని ట్రాప్ చేసి, వాళ్ళని వేధించడము. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా ఎళ్ళొచ్చు. కానీ ఎక్కువ మంది ట్రాప్ అయ్యి పోతారని నా విశ్వాసం. ఇంకా భారత్ అంత పడిపోలేదని నా నమ్మకం. అట్లా చేయడం అనేది చాలా తప్పది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లేడీస్‌కి సొసైటీలో వ్యవహారికంగా ఏం జరుగుతుంది, యాక్చువల్లీ ఎట్లా ఫంక్షన్ అయితుంది అనేది అంత ఎగ్జాక్ట్‌గా తెలియదనేది నా నమ్మకం. కాబట్టి వీటన్నిటిని సూపర్వైజ్ చేసుకొని మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత పురుషుడిదే. ఇప్పుడు మనకు ఇంటి దగ్గర మొక్కలుంటాయి, ఏసీ ఉంటది, ఫ్యాన్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో, వీళ్ళని కూడా అట్లనే చూసుకోవాలి మనం. బయటికెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళకి తెలిసి చేయొచ్చు, తెలియకుండా కూడా చేయొచ్చు. దాని ఎఫెక్ట్ ఏమొస్తది, ఏదైనా చేస్తే దాని సబ్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయనేది అందరి లేడీస్‌కి తెలియదని నేను అనుకుంటున్నా. అంత వీళ్ళేదో హుషారున్నాం అనుకుంటారు గానీ, అంత హుషారు ఉండరు. ఉంటే గట్ట ఎందుకు ట్రాప్ అయితారాళ్ళు? ఇంకోటి జనరల్‌గా చాలామంది మగవాళ్ళకి గూడా ఈ ఈ ఇప్పుడు సొసైటీలో ఇదొక గ్రడ్జ్ ఉంది. దీన్ని ఈ విద్వేషాలను, ఈ పగలను, ఈ ప్రతీకారాలను పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. చాప కింద నీరులాగా ఇది వ్యాపి కొంతమందికి తెలుసు, అవేర్ కావాలి. ఇది తెలియని మగవాళ్ళు గూడా ఉంటారు. కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు నష్టం జరిగింది అనంటే, నాకు తెలియక నష్టం జరిగిందన్నా లాభం లేదు గదా! తెలుసుకోవాలి ఏం నడుస్తుంది మన చుట్టూ, మన ఫ్రెండ్స్‌తోని కలవాలి. కలిసినప్పుడు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ డిస్కస్ జేయాలి. మనకు తెలియనిదేమన్నా ఉంటే తెలుసుకోవాలి. ఆడ గూడా కూర్చొని సినిమాల గురించి మాట్లాడితే లాభం లేదు. కాబట్టి లేడీస్ మిస్టేక్ చేస్తుర్రంటే అది ఇప్పుడు తల్లి ఉంటది. తల్లి అంటే కొద్దిగా పిల్లలకు ఒక సాఫ్ట్ కార్నరే ఉంటది గదా! ఆమె ఆళ్ళని ఏం కంట్రోల్ జేస్తది? మగాడే కంట్రోల్ జేయాలి. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థ ఇది. అన్నీ ఎక్స్‌పెరిమెంట్ జేసిర్రు. మాతృస్వామ్య వ్యవస్థ ఎక్స్‌పెరిమెంట్ జేసిర్రు. అంతకుముందు వివాహం లేకుండా బతకడం, కలిసి బతకడము, సెక్స్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇది ఇట్లా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏది మిస్టేక్ జేసినా అది యజమాని పైనే వస్తది. కాబట్టి కొద్దిగా చూసుకోవాలి. నాకు వ్యాపారంలో బిజీగున్నా, నా ఉద్యోగంలో బిజీగున్నా అంటే రేపొచ్చిన ఆ ఎఫెక్ట్ అది నేను తీసుకొని తలెత్తుకొని బయట తిరగలుగుతా, సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా అని అనుకుంటే నువ్వు మరి ఇవన్నీ సాకులు చెప్పాలి. ఇప్పుడు ఎనీ కమ్యూనిటీ ఈ విధంగా జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు హుషారుండాలి. నీ కుటుంబాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చి, బట్టలిచ్చి, ఫుడ్ ఇచ్చి, లేదనంటే హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ ఇచ్చి, ఒక ఇల్లిచ్చి అది కూడా సరిపోదు. అంత మాత్రమే సరిపోదు. ఇది కూడా చూసుకోవాలి. అది పురుషునిదే బాధ్యత. ఎందుకంటే పురుషునితోనే నడుస్తుంది సొసైటీ. డాక్టర్స్, లాయర్స్, పోలీస్, సైంటిస్ట్, ఫిలిమ్స్ తీసుకో, అన్నిటిలో ఎక్కువ ఫంక్షనింగ్ అగ్రికల్చరల్ చాలా రేషియో తక్కువుంటది. నాకు తెలిసి 30% ఉండొచ్చు. అది ఎక్కువ అంటున్నా నేను. 70% వీళ్ళతోనే రన్ అయితుంటదది. కాబట్టి ఈ బాధ్యత గూడా, ఈ రెస్పాన్సిబిలిటీ గూడా బాయ్స్‌దే ఇది. లేడీస్ అట్లా జిమ్‌కెళ్తుర్రు, ఈళ్ళు పుట్టలేసుకొని 10 గంటల దాకా పంతుర్రు, మళ్ళీ ఇట్లా ట్రాప్ చేస్తుర్రు అనంటే లాభం లేదు. అందరి కమ్యూనిటీస్ జిమ్స్ పెట్టండి. లేదనంటే గ్రౌండ్స్ లేవు. అసలు నేను సిటీస్‌లో ఉంటాము. సరైనటువంటి సఫిషియంట్ గ్రౌండ్స్ ఉండవు. వాక్ చేసుకోవచ్చు. 6/6 దాంట్లో 100 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. యోగా చేయొచ్చు. మొత్తం తడిసిపోతది ప్లేస్. అన్ని వేరియేషన్స్ ఉంటాయి ఎక్సర్సైజ్‌లు. యూట్యూబ్‌లో ఉన్నాయి. ఎక్స్‌పర్ట్స్ ఇచ్చినవి చూడండి. కొంతమంది ఏదో షో పుటప్ కూడా చూపిస్తారు. అడ్డమైన ఎక్సర్సైజ్‌లు చేస్తే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నేను చెప్పినట్టు ఫస్ట్ బాడీ వార్మప్, తర్వాత స్క్వాట్ జంప్, స్కిప్పింగు, స్క్వాట్స్, పుషప్స్, లెగ్ రైజింగ్స్, అబ్డామినల్స్ ఇట్లాంటివి చేయొచ్చు. కన్సిస్టెంట్‌గా పెంచుకుంటూ వెళ్ళాలి అది. నేను ఒకటే లేడీకి లేచిందే పరుగులాగా ఈరోజే నేను 100 స్క్వాట్స్ చేస్తా అంటే నేను చేస్తా. 100 పుషప్స్ లేడీకి లేచిందే పరుగులాగా ఈరోజే నేను 100 స్క్వాట్స్ చేస్తా అంటే నేను చేస్తా.
100 పుషప్స్ నేను చేస్తా, ఎందుకంటే దీనికి ఒక ప్రిపరేషన్ ఉంది. సడన్గా వచ్చి నేను ఈరోజు చేస్తా అంటే మళ్ళీ 3-4 రోజులు సిక్ అయిపోయి అనుకుంటాం. అట్లా చేసుకోవద్దు. చెప్పిందాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి ఏదైనా విషయాన్ని. ఈ కాన్సెప్ట్ బిగినింగ్లో నేను చెప్పిన సమస్య పరిష్కారానికి మొట్టమొదట సమస్య ఎక్కడుంది అని దాన్ని రూట్స్లోకి వెళ్ళి చూడటం, దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ రకమైన విద్వేషాలు, ఈ రకమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, వీటితోటి ఎవడేం సాధించేది లేదు. ఇదంతా మైండ్ లేని వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. దీనివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు వాని పర్సనల్ లైఫ్ చూస్తే వరస్ట్ ఉంటుంది. మళ్ళీ వాడు పోయి వేరే వాళ్ళకి ఏదో నేను చేస్తానని అంటాడు. ఎవరి లైఫ్ని వాడు సుధారించుకోండి. ఇప్పుడు కమ్యూనిటీస్ అని లేకపోతే రిలీజియన్స్ అని గొడవలన్నీ ఎందుకు? ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి నాయకులు పైనకి వచ్చి ఏదో అప్పుడపూర్తి ముఖస్తుతిగా మాట్లాడి లోపలికి వెళ్ళి మత విద్వేషాలను లేకపోతే ఇట్లాంటి కక్షలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వద్దు. అట్లా అందరు 4 రోజులు బతికి చచ్చిపోయేటోళ్ళు ఈడ. అవన్నీ చేశానంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్, ఇక్కడ ఉన్నటువంటి లా ఏం ఒప్పుకోదు. కాకపోతే అవన్నీ ఎందుకు చేయడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఎప్పుడైనా సరే లాకు ఎగ్నెస్ట్గా వెళ్తే అది ఏదో ఒక రోజు తప్పక పనిష్ అవుతుంది. కాబట్టి విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అమాయకులను ఏవో మనసులో పెట్టుకొని కక్షల్లో పెట్టుకొని అమాయకులను ట్రాప్ చేసి దానిలను బలి చేస్తే ఏం పెద్ద మార్పు తీసుకురాగలుగుతారు? దాంతో వాళ్ళ దగ్గర ఏం పెద్ద డబ్బులు ఉంటాయి? అంత బీద సాధవులే ఎక్కువ ఉంటారు ఇండియాలో. 90% వాళ్ళే ఉంటారు. ఎవరిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా దీనివల్ల ఎవడేం సాధిస్తాడు? ఇవన్నీ ఎందుకు నూరిపోస్తున్నారు? నిజానికి ఇవన్నీ బరస్ట్ అయ్యి బయటకు వచ్చేంత వరకు కాకుండా ఇది ఒక రకంగా జాసూజీ చేయాలి. దీనిపైన కూడా రిలీజియన్స్ వెనక ఏం జరుగుతుంది అనేదాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే అనిపిస్తుంది. తర్వాత జిమ్స్కు లేడీస్కి సపరేట్ జిమ్స్ ఏర్పాటు చేయాలి. ఇన్స్ట్రక్టర్ అంటే మెయిన్ కోచ్ కూడా లేడీ ఉండాలి. సిటీలో ఉంటాయి ఆల్రెడీ ఆ విధంగానే. ఈ లేడీస్ అండ్ జెంట్స్ అంటే ఇట్లాంటివన్నీ థర్డ్ రేటెడ్ థింగ్స్ జరుగుతుంటాయి. నేను పాలిటిక్స్లో లేను. నేను దీన్ని పరిష్కారాన్ని గురించి ఇంకా లోతుగా ఎప్పుడైతే సూచించలేను. ప్రైమరీగా చెప్పేది ఏంటంటే మనుషులు మారాలి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఎవడేం శాశ్వతం ఉండడు. కాబట్టి ఇట్లాంటి మైండ్లో పెట్టుకుని అమాయకులను బలి చేయొద్దు. మన కక్ష, మన ఎనిమిటీ ఎవరితో ఉందో దమ్ముంటే వాళ్ళతో తీర్చుకోవాలి. రాజకీయాలు చేసేది బాయ్స్, జెంట్స్ చేస్తారు. అమాయకులను ట్రాప్ చేసి దానిలను బలి చేస్తే ఏం పెద్ద మార్పు తీసుకురాగలుగుతారు? దాంతో వాళ్ళ దగ్గర ఏం పెద్ద డబ్బులు ఉంటాయి? అంత బీద సాధవులే ఎక్కువ ఉంటారు ఇండియాలో. 90% వాళ్ళే ఉంటారు. ఎవరిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా దీనివల్ల ఎవడేం సాధిస్తాడు? ఇవన్నీ ఎందుకు నూరిపోస్తున్నారు? నిజానికి ఇవన్నీ బరస్ట్ అయ్యి బయటకు వచ్చేంత వరకు కాకుండా ఇది ఒక రకంగా జాసూజీ చేయాలి. దీనిపైన కూడా రిలీజియన్స్ వెనక ఏం జరుగుతుంది అనేదాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే అనిపిస్తుంది. తర్వాత జిమ్స్కు లేడీస్కి సపరేట్ జిమ్స్ ఏర్పాటు చేయాలి. ఇన్స్ట్రక్టర్ అంటే మెయిన్ కోచ్ కూడా లేడీ ఉండాలి. సిటీలో ఉంటాయి ఆల్రెడీ ఆ విధంగానే. ఈ లేడీస్ అండ్ జెంట్స్ అంటే ఇట్లాంటివన్నీ థర్డ్ రేటెడ్ థింగ్స్ జరుగుతుంటాయి. నేను పాలిటిక్స్లో లేను. నేను దీన్ని పరిష్కారాన్ని గురించి ఇంకా లోతుగా ఎప్పుడైతే సూచించలేను. ప్రైమరీగా చెప్పేది ఏంటంటే మనుషులు మారాలి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఎవడేం శాశ్వతం ఉండడు. కాబట్టి ఇట్లాంటి మైండ్లో పెట్టుకుని అమాయకులను బలి చేయొద్దు. మన కక్ష, మన ఎనిమిటీ ఎవరితో ఉందో దమ్ముంటే వాళ్ళతో తీర్చుకోవాలి. రాజకీయాలు చేసేది బాయ్స్, జెంట్స్ చేస్తారు. ఇక్కడ లేడీస్ నుంచి ట్రాప్ చేస్తారా? వాళ్ళను మతం మార్చడము లేకపోతే వాళ్ళను సెక్స్లోకి లాగి ఆ వీడియోస్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం ఏంటిది? ఇదంతా కుజ చాతగాని చెక్కగా చేస్తారు ఇదంతా. కాబట్టి మారాలి అందరూ. ఎవ్వరు ఎవరిని చేసినా తప్పే.